గీతా, ఏం చేస్తున్నావే? ఏ అత్తయ్య, ఏమైనా కావాలా? వీలునామా ప్రకారం ఆస్తిలో 80% వాటా నా చేతికి రావాలి. 80% వాటా ముందు పుట్టిన బిడ్డకి దక్కుతుందని చెప్పారు కదత్తయ్య. అందుకేనే ముందుగా నిన్ను బిడ్డని కనమంటున్నది. అది నా చేతిలో ఏముంటుందత్తయ్య? దేవుడి దయ. నాకు కావాల్సింది దయాదాక్షిణ్యాలు కాదు, ఆస్తి. అత్తయ్య, ముందుగా ఎవరికి బిడ్డ పుడతాయేంటి, ఎవరికి ఆస్తి వస్తాయేంటి? అంతా ఒకే కుటుంబం కదా. పనికిరాని ఉపమానాలు, నీతి శతకాలు నాకు చెప్పొద్దు. ఆ ప్రియ కంటే ముందు నువ్వే బిడ్డని కనాలి. అవసరమైతే దానికోసం ఏమైనా చేద్దాం. అత్తయ్య, అవును, అదే చేద్దాం. బిడ్డ కోసం పేగు తెంచుకోవాలి కానీ ఆస్తి కోసం తెంచుకోకూడదు. నేను ఒప్పుకోను. నువ్వెందుకు ఒప్పుకుంటావే? మేం బాగుపడ్డాం నీకెప్పుడు ఇష్టం ఉంది గనక. ఇష్టం లేదని చెప్పినా పెళ్లి చేసుకుని నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు ముందు బిడ్డని కనవే, ఆస్తి వస్తుంది అంటే నీతులు చెప్తూ వచ్చే ఆస్తి కాస్త నాశనం చేసేలా ఉన్నావు నువ్వు. మీరెంత చెప్పినా ఈ విషయంలో మాత్రం నా నిర్ణయమే ఫైనల్. ఏంటే ఫైనల్? ఈ ఇంట్లో నా మాటే ఫైనల్. నేను చెప్పిందే ఫైనల్. ఇప్పటి వరకు అదే జరిగింది, ఇక ముందు కూడా అదే జరగాలి. పిచ్చి వేషాలు వేశావంటే కాళ్ళు చేతులు కట్టేసి దగ్గరుండి మరీ డెలివరీ జరిపిస్తానే. అత్తయ్య, నా విషయంలో ఏం చేసినా పడతాను, ఏమన్నా భరిస్తాను. కానీ నా బిడ్డ జోలికొస్తే మాత్రం నాకే వార్నింగ్ ఇస్తావే? నాగేశ్వరి, కడుపుతో ఉన్న కోడల మీద చెయ్యెత్తడానికి నీకు మనసెలా వచ్చిందే? నువ్వు మనిషివా పశువా? మాట్లాడితే వచ్చి నా మీద ఎగరటం, నన్ను తిట్టడం కాదు. చెప్పిన మాట వినమని దానికి చెప్పండి. ఏంటే చెప్పేది? ఉదయం లాయర్ గారు వచ్చి మీ అమ్మగారు రాయించిన వీలునామా చదివారు. అందులో ఏముందో తెలుసా మీకు? మా అమ్మ వీలునామా రాయించినప్పుడే తెలుసు నాకు. మీ మనస్తత్వాలు తెలుసు, ఆస్తుల విషయంలో మీ బుద్ధులు ఎలా మారతాయో కూడా తెలుసు. అందుకే లాయర్ గారితో ఈ వీలునామా గురించి అప్పుడే చెప్పొద్దు అని చెప్పాను. కానీ చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి లాయర్ మాట కాదనలేక ఒప్పుకున్నాను. ఆస్తి తన తరువాత తన రెండో తరం వాళ్ళకి దక్కాలన్నది మా అమ్మ కోరిక. నాకే దక్కాలన్నది నీ స్వార్థం. మా అమ్మ ఆశని మీ స్వార్థానికి బలి చేస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. మొదటిసారి పుట్టిన బిడ్డకే ఆస్తి చెందాలి. అది గీతకు పుట్టిన బిడ్డకైనా ప్రియకు పుట్టిన బిడ్డకైనా, ఇద్దరిలో ఎవరికైనా నాకొక్కటే. ఈలోగా పిచ్చి వేషాలు వేశావంటే పళ్ళు రాలుతాయి. వెళ్ళి ఖండించి. ఏమీ అనుకోకమ్మా, దాని గురించి నీకు తెలిసిందే కదా. భయం వేస్తుంది మామయ్య. ఏమ్మా, మీ అత్తయ్య ఏమైనా చేస్తుందనా? కాదు మామయ్య, ఈ వీలునామా ఎవరి మనసుని ఎలా మారుస్తుందో, ఎలాంటి పరిస్థితుల్ని తెచ్చిపెడుతుందో. నువ్వు ఊహించినట్టేమీ జరగదులేమ్మా. నేనున్నాను కదా, నువ్వు ప్రశాంతంగా ఉండు.
ఏవే ఏమైనా వస్తున్నాయా? కూర్చుని కూర్చొని నీరసం వస్తుంది. అబ్బా, ఎంతసేపు అని ఇలా కూర్చోమంటారు? నాకు నిద్ర వస్తుందండి. నొప్పులు వస్తే తెలుస్తుంది కదత్తయ్య, అప్పటి వరకు పడుకుంటాను. వసై, బిడ్డను కనేసిన తర్వాత కావాలంటే నేను పక్కన కూర్చొని జోల పాడతాను, అప్పుడు నిద్రపోదు గాని. త్వరగా నొప్పులు తెచ్చుకొని ముందుగా నువ్వే బిడ్డని కనేస్తే ఆస్తి మొత్తం మన చేతికొస్తుంది. నాకు ఆస్తి అక్కర్లేదండి, బంగారం లాంటి బిడ్డ కావాలి. ఆస్తి అక్కర్లేదా? బిడ్డ చాలా. పుట్టినోడికి ఏం పెడతావు? గడ్డి పెడతావా? ఆస్తి కావాలి, ఈ బిడ్డ కావాలి. ఉండు ఉండు, అక్కడ ఏమైనా వస్తున్నాయేమో చూసొస్తాను. అలాగేమో. ఏమే ఏమైనా వస్తున్నాయా? అక్కడ ఏమైనా వస్తున్నాయా? ఇక్కడ ఏం లేవు. అయ్యో, నొప్పులు ఎప్పుడొస్తాయే? నొప్పులు ఎప్పుడొస్తాయో. నా కూతురికి ముద్దుగా బిడ్డ పుట్టి ఆస్తి వస్తే ఆ ఆస్తిని కూడా వడ్డీలకు తిప్పేస్తారు. తొందరగా తెచ్చుకోవే. ఒకసారి అక్కడికి వెళ్ళి చూసొస్తాను. ఉండు. అమ్మా, అమ్మా, ఏంటి గీత, నొప్పులా? అవునండి. అమ్మా, నొప్పులంటమ్మా. అయ్యో, ఇక్కడ నొప్పులు మొదలయ్యాయి. అక్కడ నా కూతురు పరిస్థితి. ప్రియా ప్రియా, నొప్పులు వస్తున్నాయా? లేదు. అక్కడ గీతకి నొప్పులు వచ్చేసాయే. అవునా? ఇప్పుడు ఏం చేయాలి? ఏమైంది ప్రియా? నొప్పులండి. అమ్మా. అవునా? నిజంగానే నొప్పులు వస్తున్నాయా? ఏంటల్లుడు అలా అంటావు? బిడ్డ నొప్పులతో గిలగిలాడుతుంటే పట్టు, హాస్పిటల్ తీసుకువెళదాం. జాగ్రత్త. నువ్వేం భయపడకు. ఏమిటి? ఏం కాదు, భయపడకు. ఒసేయ్, ఇలా నొప్పులు పడ్డం కాదు, అలా గదిలోకి వెళ్ళగానే టక్కుమని బిడ్డని కనేయాలి. ఇదిగో సిస్టర్, లోపల కాన్ పైపోగానే నువ్వు వెంట వచ్చి నాకు చెప్పు. ముందుగా నా భార్య బిడ్డను కనాలి. ఇదిగో గుండు, నువ్వు అన్ని విషయాల్లో ఫాస్ట్గా ఉంటావు కదా, ఇప్పుడు కూడా ఫాస్ట్గా ఉండవే. ఒరే రామ్, ఫస్ట్ ఇదే బిడ్డని కంటుందంటావా? నువ్వేం టెన్షన్ పడకమ్మా. అయితే ఆస్తి మనదే. నాగేశ్వరి, ఆ పిల్ల పరిస్థితి ఏంటి? మీరు మాట్లాడుతున్నదేమిటి? ఆ పిల్లకి తొలిసూరు నొప్పులు వస్తుంటే నీకేం పర్వాలేదమ్మా అని దగ్గరుండి ధైర్యం చెప్పాల్సింది పోయి వెంటనే కనేయని నువ్వు, ఆస్తి మనకే వస్తుందని నువ్వు. ఏం మనుషులరా మీరు? ముందుగా బిడ్డ పుట్టి ఆస్తి దక్కాలి అని అనుకోకుండా తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకోండి. మీరు కోరుకుంటున్నారు కదా. అమ్మ ప్రియా, ఓర్చుకోవే. వచ్చేసాక ఓర్చుకో. అమ్మ ప్రియా, కాస్త ఓర్చుకోవే.
ఏం కాదంటున్నానుగా. అమ్మా ప్రియా కాసేపు ఓర్చుకోవే. ముందుగా బిడ్డను కనిచ్చేది నువ్వేనే. అయ్యో బిడ్డ ఎంత విలవలాడిపోతోందో. అమ్మ ఈ నొప్పి నేను భరించలేనమ్మా. వెంటనే సిజేరియన్ చేసిమని చెప్పమ్మా. బిడ్డని నా చేతిలో పెట్టమని చెప్పమ్మా. పుట్టిన టైం నోట్ చేసి వెంటనే అందరికి చెప్పండి. అది నువ్వు చెప్పాలంటే నేనంతా సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఏవే నీవు నిజమైన నొప్పులేనా? అలా అంటారేంటండి? ఈ నొప్పులు మీకొస్తే తెలుస్తుంది. అమ్మా త్వరగా తీసుకెళ్ళండి అమ్మా. నన్ను కూడా లోపలికి రమ్మంటారా? మీ కూతురు బదులు మీరు నొప్పులు పడతారా ఏంటి? ఏం పర్లేదమ్మా, నేనున్నాను కదా, కంగారు పడకు. నర్స్, ఇంజెక్షన్ ఇవ్వు. అలాగే డాక్టర్. ఏం పర్లేదమ్మా, కంగారు పడకు, ఏం కాదు. నర్స్, ఏం కాదని చెప్తున్నాను కదమ్మా. నీ కడుపు చూస్తుంటే నీకు ట్విన్స్ పుడతారనిపిస్తుంది. ట్విన్స్ ఓకే కదా నీకు? డాక్టర్ డాక్టర్ ఇంకో డెలివరీ కేసు వచ్చింది. ఇంకో డెలివరీ కేసా? అవును, ప్రియా అని. తను కూడా ఫస్ట్ డెలివరీ కేసు అనుకుంటా డాక్టర్. ప్రియా, ప్రియా నా సిస్టరే డాక్టర్. నాకేం పర్వాలేదు, మీరు తన దగ్గరికి వెళ్ళి చూడండి. మీరు వెళ్ళండి డాక్టర్, ప్లీజ్. సరేనమ్మా, నేను చూసొస్తాను. సిస్టర్ చూసుకో. ఓకే డాక్టర్. డాక్టర్, అదేంటి ఇప్పుడే వెళ్ళి అప్పుడే వచ్చేస్తున్నారు? అంటే డెలివరీ అయిపోయిందా? డాక్టర్, ఆడపిల్లే కదా. పుట్టిన టైం నోట్ చేశారా? ఏవండి, లోపల నొప్పులు పడుతున్న ఆవిడకంటే బయట మీరెక్కువ నొప్పులు పడుతున్నారేంటి? మా నొప్పి మీకేం తెలుస్తుందిలేమ్మా. ముందు మాకు బిడ్డ పుడితేనే మా ఆస్తి మాకు దక్కేది. ఆస్తా? చూడండి, తనింకా నొప్పులు పడుతోంది. డెలివరీ కావడానికి కాస్త టైం పడుతుంది. డాక్టర్, మీరు పదండి, ఆ పేషెంట్ని చూద్దాం. ఏమే, ఎంత చెప్పినా మీరు మారారా? నాతో చీ అనిపించుకోవడం చాలనట్టు ఇక్కడ డాక్టర్లతోనూ నర్సులతోనూ చీ అనిపించుకోవాలా? రేయ్, దానికేమో బుద్ధి లేదు. నీకేమైందిరా? లోపల ప్రసవ వేదన పడుతుంది. నువ్వు కట్టుకున్న భార్యరా. అందరితో చీవాట్లు పెట్టించుకోకుండా నోరు మూసుకొని కూర్చోండి. డాక్టర్ వచ్చారా? అక్కడ గీత అనే పేషెంట్కి డెలివరీ అయిందా? లేదు. అమ్మయ్యా. ఆవిడ మీకేమవుతుంది? అక్క కూతురు. లోపలున్నమ్మాయి కన్న కూతురు. త్వరగా వెళ్ళండి డాక్టర్. నా బిడ్డ నొప్పులు తట్టుకోలేకపోతోంది. తొందరగా ఏదో ఒకటి చేసి క్యార్మన్ సౌండ్ వినిపించేలా చేయండి. అలా వినపడాలనుకుంటే డాక్టర్ గారు లోపలికి వెళ్ళాలి. తప్పుకోండి, మీరు పదండి డాక్టర్. మీరు పదండి. ఏంటి సిస్టర్ పరిస్థితి? నొప్పులు చాలా సివియర్ గా వస్తున్నట్టున్నాయి డాక్టర్. అవును డాక్టర్, నా వల్ల కాదు డాక్టర్. ఆడలో తలకి బాంబు రాయగానే తలనొప్పి పోయినట్టు మీరు టచ్ చేయగానే నాకు నొప్పి పోవాలి, బిడ్డ పుట్టేయాలి. వెంటనే బిడ్డ పుడుతుంది కదా డాక్టర్. బయట మీ అమ్మ అదే మాట అంది. ఏంటి అంత అర్జెంట్? సస్పెన్స్. అమ్మా అమ్మా అమ్మా. ఏమ్మా, నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నావు? నొప్పులు రావడం లేదు కదా? మరి ఇప్పటి వరకు అబ్బా అబ్బా అని బెడ్ మీద బ్రేక్ డాన్స్ చేసింది ఇదంతా నాటకమా? ముందు బయటున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురా. అలాగే డాక్టర్. ఏమండి, డాక్టర్ గారు మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు.
డెలివరీ అయిపోయిందా? లోపలికొస్తే మీకవుతుంది డెలివరీ. రండి లోపలికి. ఏంటల్లుడు నాకు డెలివరీ చేస్తానంటోంది? దీనికి ఏమైనా పిచ్చా? నాకేం తెలుసండి, పదండి. ఏంటి డాక్టర్ రమ్మన్నారట? ఏంటిది నొప్పులు పట్టం ఆపేసింది? ఏంటి ప్రియా, నొప్పులు ఆగిపోయాయా? అసలు వస్తే కదా ఆగిపోవడానికి. ఇప్పటి వరకు నీ భార్య నొప్పులొస్తున్నట్టు యాక్ట్ చేసింది. యాక్ట్ చేసిందా? గీత నీ సిస్టరా కాదా? సొంత సిస్టర్ కాదు. కాకపోయినా తనకి నిజంగా నొప్పులొస్తున్నా నువ్వు అడ్మిట్ అయ్యావని తెలిసి ప్రియా నా చెల్లెలండి, నాకేం కాదు, ముందు తనకెలా ఉందో చూడండి అని పంపించింది. నువ్వు చూస్తే నాటకాలు ఆడుతున్నావు. అదంతేనండి, దీనికి నొప్పులు వస్తున్నాయి అన్నప్పటి నుంచే నాకు నిజం కాదని డౌట్గానే ఉంది. తను కష్టంలో ఉన్నా తన చెల్లి కష్టపడుతుందని మిమ్మల్ని పంపిన మా వదిన దేవతండి. ఇది రాక్షసండి. అంత నాటకం ఆడాల్సిన అవసరం ఏముందండి? డబ్బండి, డబ్బు. అల్లుడు తగ్గు. ఏ డబ్బు కోసం ఇలా నాటకం ఆడారని వీళ్ళకి తెలిస్తే మొహం మీద వస్తారని భయం వేస్తుందా? అటు మా వదిన, ఇటు నా భార్య, ఇద్దరిలో ఎవరికి ముందుగా బిడ్డ పుడితే వాళ్ళకే మా ఆస్తి మొత్తం దక్కుతుందండి. అందుకనే మా వదిన కంటే ముందే బిడ్డను కనాలని వీళ్ళు వేషాలేస్తున్నారు. డాక్టర్ గారు, మీరు వెళ్ళి మా వదిన డెలివరీ సంగతి చూడండి. ఇంకా మీరు వెదమొహాలు వేసుకొని ఎందుకు అలా చూస్తారు? పదండి. మళ్ళీ ఎందుకు యాక్ట్ చేస్తున్నావు? యాక్టింగ్ కాదు శివ, నిజంగానే. అమ్మా అమ్మా అమ్మా. తనకి నిజంగానే నొప్పులొస్తున్నాయండి. నొప్పులొస్తున్నాయా? అల్లుడు నొప్పులొస్తున్నాయంట. నొప్పులంటే ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది దీనికి. మీరు బయటికి పదండి. నర్స్, ఇంజెక్షన్ తీసుకురా. ఏం కాదమ్మా, ఓర్చుకో ఓర్చుకో. దేవుడా, ఎలాగైనా గీతకే ముందు బిడ్డ పుట్టేలా చెయ్యి స్వామి. భగవంతుడా, ముందుగా ప్రియకి బిడ్డను పుట్టిస్తే మా అల్లుడిని తీసుకొచ్చి గుండు కొట్టిస్తా. గుండు నాకా? నీకే కదా బిడ్డ పుట్టేది. సీనయ్య గారు, మీరా? రండి కూర్చోండి. మీ ఇద్దరి కోడళ్ళకి ఇంకా డెలివరీ కాలేదండి. కాస్త టైం పట్టేలా ఉంది. ఏంటండి మౌనంగా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదమ్మా, కానీ డెలివరీ అయితే ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. నాకు సహాయం చేసి పెట్టగలరా? నేను మీకు సాయం చేయడమా? చెప్పండి, ఏం చేయాలి? మా ఇద్దరి కోడళ్లలో ఎవరికి ముందుగా డెలివరీ అయినా ముందుగా బిడ్డ ఎవరికి పుట్టింది అన్నది దయచేసి చెప్పకండి. అదేంటండి, పుట్టిన వెంటనే చెప్పాలి కదా. అది మీ బాధ్యత, కాదనలేను. కానీ మా పరిస్థితి అలాంటిది. అవును, ముందుగా పుట్టిన బిడ్డకే ఆస్తి దక్కుతుందని ఏదో అన్నారు. అవును డాక్టర్, మా అమ్మగారు వీలునామా అలాగే రాశారు. ఆవిడ ఒకందుకలా వీలు రాయిస్తే ఇప్పుడు మరోలా పరిణమించింది. గీతకి ముందుగా బిడ్డ పుడితే ఇప్పటికే తనంటే పడని ఆ ప్రియా రేణుకలు గీత మీద మరింత కక్ష కడతారు. అలా కాక ప్రియకే ముందుగా బిడ్డ పుడితే మా నాగేశ్వరి
గీతను బతకనివ్వదు. ముందు ఎవరికి బిడ్డ పుట్టినా గీతకి కష్టాలు మాత్రం తప్పవు. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు బయటికి చెప్పకుండా సహాయం చేస్తే పిల్లలిద్దరూ ఒకేసారి పుట్టారనో మరింకేదైనా కారణం చెప్పే అవకాశం ఉంటుంది. మా కుటుంబం కోసం, ఆస్తి కోసమో మరేదైనా కారణం కోసమో ముక్కలు కాకుండా ఎప్పటికీ ఒక్కటిగా ఉండాలనేదే నా కోరిక, మా కోడలి కోరిక. మా కుటుంబ శ్రేయస్సు కోసం, మా కోడలి కోసం మీరు కాస్త ఈ సహాయం చేసి పెట్టాలి. సరేనండి. అబ్బా, పొద్దున్నుంచి దానరుపులే వినిపిస్తున్నాయి గాని బిడ్డరుపు ఎప్పుడు వినిపిస్తుందిరా? వినిపిస్తుందమ్మా, కనడానికే కదా, అది కూడా నొప్పులు పడుతూనే ఉంది కదా. ఆ ఇంటి దగ్గర నుంచి నొప్పులు పడుతూనే ఉంది. మా అదేమన్నా కావాలని ఆపుకుంటుందా? నన్ను ఏడిపించటానికి ఆపుకున్నా ఆపుకుంటుందిరా. అదే నేను నిన్ను కన్నప్పుడు అలా నొప్పులు రావడం, ఇలా కనడమో జరిగిపోయింది. మా తరానికి ఆస్తి దక్కుతుందని వీళ్ళమ్మ రాసుంటే ముందు పుట్టింది నువ్వే కాబట్టి ఆస్తంతా మనకే దక్కేది. మూడో తరమని మెలికపెట్టి అత్త చచ్చింది, బిడ్డని కనకుండా ఇప్పుడు కోడలు చనిపోతుంది. అవును రామ్, ప్రియకి గాని బిడ్డ పుట్టేసుంటుందంటావా? పుడితే శివగాడు చెప్తాడు కదమ్మా. ఎవరికి తెలుసల్లుడు, ఆ నాగేశ్వరి అసలే జిత్తులు మారి ఆస్తి కోసం గోతికాడి నక్కలా కాచుకుని కూర్చుంది. మీరు అదేగా చేస్తున్నారు. ఏం చేయమంటావ్? నా ఆరాధనంతా నీ బిడ్డకి ఆస్తి దక్కాలనే కదా. వెంటనే వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకునిరా అల్లుడు. ఎందుకమ్మా? నీకు తెలీదురా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వెళ్ళి ప్రియ పరిస్థితి ఏంటో చూడు, వెళ్ళు. వెళ్తానండి. ఓ పక్క మీరు, ఓ పక్క ప్రియ, మీ ఇద్దరు కలిసి నన్ను వేపుకు. అది